प्रभात समयी नभासुभरवि प्रभाफाकली स्मरे गुरु सदा असा समयी चढ़े ना कली मनोनिकर जोडुनी करुअता गुरु प्रार्थना समर्थ गुरु साईनाथ पुरवी मनोवासना అంటే ప్రభాత సమయంలో ఆకాశంలో శుభమైనటువంటి ఆ రవితేజము వెలుగుతున్నది. సూర్యుని యొక్క వెలుతురు వస్తోంది. రవితేజము ఆ రవి యొక్క ప్రకాశం వెలుగుతోంది. ఈ సమయంలో గురువును స్మరించుకోవడము ఎంతో ముఖ్యం. ఈ సమయంలో గురువును స్మరించినటువంటి వారి యొక్క కలిబాధలన్నీ కూడా గురువు తొలగిస్తారు. కనుక చేతులు జోడించి గురువును ప్రార్థిస్తాను. సమర్థ సద్గురు సాయినాథ మా మనోవాంఛలు ఈడేర్చండి అని ఈ పద్యానికి అర్థం. రెండవది, తమానిరసి బానుహా గురుహినాసి అజ్ఞానత పరంతు గురు చీకరి నరవి కది సామ్యత పునాతిమిర జన్మగే గురు కృపే నియజ్ఞానన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన. అంటే అండి, తమానిరసి బానుహ, సూర్యుడు ప్రకృతిలో ఉండేటువంటి చీకటిని ఎట్లా పారద్రోలుతారో అదేవిధంగా గురువు మన యొక్క అజ్ఞానాన్ని పారద్రోలుతారు. కానీ గురువును తీసుకుని వెళ్ళి ఆ రవితో ఆ సూర్యుడితోటి పోల్చడము ఎంత మాత్రము సమంజసం కాదు. ఎందుకంటే సూర్యుడు ఉదయం వస్తారు, మళ్ళీ సాయంత్రం అస్తమిస్తారు. చీకటి మరలా వస్తూ ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం అవుతుంది, రాత్రి అవుతుంది, మళ్ళీ వెలుగు వస్తుంది. కానీ గురుకృప వలన పారద్రోలినటువంటి అజ్ఞానం మరి రాదు. ఎంత బాగుందో చూడండి. అందుకే కృష్ణ పరమాత్మ అర్జునుడిని అడుగుతారంట. ఏమనంటే, గీతా బోధ అంతా చేసిన తర్వాత జ్ఞానం కలిగిందా నీకు అని. అంటే అప్పుడు అర్జునుడు సమాధానం చెప్పారంట. నాకు అజ్ఞానం తొలగింది, జ్ఞానం కలిగింది అని చెప్పలేదండి ఆయన. మోహం తొలగింది కృష్ణ అని చెప్పారంట. మోహం తొలగింది అని చెప్పారట. అంటే ఆ మోహం అనేటువంటి పోయిందంటే ఇక జ్ఞానమే కదా కలిగేది మనకి. అలా తర్వాత పద్యం మూడోది, రవి ప్రగట హోవుని త్వరిత గాలవి ఆలస తసా గురుహి సోడవి సకల దుష్కృతి లాలస హరోని అభిమానహి జడవి తత్పది భావన తమ సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన. ఉదయించినటువంటి ఆ రవి మన యొక్క అలసటను పారద్రోలుతారు, పోగొడతారు. అట్లాగే గురువు, సద్గురువు, మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందామండి. గురువు అంటే సద్గురువు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు, శిష్యుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు అవి మనం సచ్చరిత్ర చేసుకుంటున్నప్పుడు చెప్పుకున్నాము. అట్లాగే గురువు ఏం చేస్తారంటే మనకు దుష్కర్మల మీద ఉండేటువంటి వ్యామోహాన్ని తొలగిస్తారు. దుష్కర్మలు చేయకూడనటువంటి పనుల మీద ఉండేటువంటి వ్యామోహాన్ని తొలగిస్తారు. అలానే దుష్కార్యాలపై వ్యామోహాన్ని గురువు పోగొడతాడు. అభిమానాన్ని నశింపజేసి, అభిమానం, ఈగో, నేనెందుకు చేయాలి, నాకేంటి, నేను, నా నకారం, ఈ నకారాన్ని నశింపచేసి
మన హృదయాన్ని ఆయన పాదాల యందు స్థిరపరుస్తారు. కాబట్టే గురువును మనము ప్రభాత కాలంలో ప్రార్థించాలి. కనుక గురు ఉపమా దిశే విధి హరి హరాచీవుని కుటోని మగ్హే ఇతి కవనియావుగి పాహుని तुझी च उपमा तुला भरवि शोभते सज्जना समर्थ गुरु साईनाथ पुरवी मनोवासన. గురువుతో బ్రహ్మ హరిహరులను, బ్రహ్మదేవుడు, విష్ణువు, హరి, శివులను కూడా పోల్చడం ఎప్పటికీ తగదు. ఆ ముగ్గురు త్రిమూర్తుల కంటే కూడా గురువు యొక్క స్థానం చాలా ఎత్తైనది, ఉచ్చమైనటువంటిది, చాలా ఎత్తైనటువంటిది, ప్రథమ స్థానం. అందుకే చెప్పుకుంటాం కదా మనము గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని చెప్పుకుంటాం. కాబట్టి గురువుతో హరిహరాదులను, ఆ బ్రహ్మదేవుణ్ణి కూడా పోల్చడం తగదు. ఇంకా గురువుతో పోల్చదగినటువంటి వారు ఎవరున్నారండి? ఎవరు? మన సాయి ఒక్కరే గురువు. నాయనా సాయి, సాయి తండ్రి, సాయి కన్నయ్య, నీకు నీవే సాటి అని నేను చెప్పడం కాదండి, మహనీయులందరూ చెప్పారు. ఎంతమందో మహనీయులు చెప్పారు. కాబట్టి समाधि उतरो निया गुरु चला मसीदी कड़े त्वदीय वचनोक्ति मधुर वारिति साकड़े अजातरिपु सद्गुरु अखिल पातका भंजना समर्थ गुरु साईनाथ पुरवी मनोवासన. కాబట్టే గురువు లేచి కూర్చున్నారు. ఆహా, ఈ ప్రభాత సమయం ఎంత మంచి సమయం! ఆయన తన పాదాలను ఆశ్రయించిన వారిని చూచి వారికి ఉన్నటువంటి ఆపదలన్నిటినీ కూడా తొలగిస్తారు. గురువు హరిహరుల కంటే గొప్పవారు, పరబ్రహ్మ. ఇలా మేలు చేసేవాళ్ళు ఈ జగత్తులో ఇంకెవరుంటారండి? ఒక్క సాయినాథుడు తప్పనిచ్చి, ఆ సాయిరాముడు తప్పనిచ్చి. సాయికి మళ్ళీ రాముడు చేర్చిన అవసరం లేదండి. రాముడితో కూడా మనం సాయిని పోల్చిన అవసరం లేదు. సాయి మన సాయిబాబా వారే. తర్వాత